జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, శ్రీ భగవద్ రామానుజ సిద్ధాంత శ్రీ అష్టలక్ష్మి పీఠం విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర చిన్న గ్రామం కొండకొప్పాకని, అక్కడ మన అమ్మవారి పీఠం మాట. గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షరాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం మనం అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం. ఇప్పటికీ మొట్టమొదట విజయనగరం జిల్లా గజపతి నగరం, 2 అనకాపల్లి దగ్గర కొండకొప్పాక, 3 చోడవరం విశాఖపట్నం జిల్లా, 4 బొబ్బిలి, 5 తుని, 6 తణుకు, 7 ఏలూరు, 8 సింహాచలం, 9 గుంటూరు, 10 ఒంగోలు, 11 శ్రీకాకుళం, 12 రాజమండ్రి, 13 ఖమ్మం, 14 రాయలసీమ అనంతపురం, 15 వెస్ట్ గోదావరి ఏలూరు దగ్గర చింతలపూడి, 16 పానకాల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి మంగళగిరి, 17 విజయనగరం, 18 తాడేపల్లిగూడెం, 19 కాకినాడ, 20 జంగారెడ్డిగూడెం, 21 హైదరాబాద్, 22 నెల్లూరు. ఇప్పటికి 22 యాగాలు వైభవంగా జరిగాయి. 23వ అష్టలక్ష్మి యాగం మన భద్రాచలంలో, ఇక్కడ మన కోనవరం రోడ్డు, అక్కడ పాత గుండాల దగ్గర, అక్కడ 2 కిలోమీటర్లు ఎగుతల. ముఖ్యంగా మన కొండిశెట్టి నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్థలంలో మనం రేపు మార్చి 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం. సుమారు యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తారు? ఒక ప్రశ్న వేసుకుంటే, సమాజహితం, అన్ని కులాలు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, ముఖ్యంగా సకాలంలో వానలు కురిసి పంటలు పండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. జీవించినంత కాలము కూడా ముఖ్యంగా 2 పనులు మర్చిపోకూడదు. ఒకటి భగవంతుడి యొక్క సేవ, రెండోది భగవంతుడు ఇదంతా నిండి ఉన్నటువంటి సమాజ సేవ. ఈ 2 మనం చెయ్యాలి. ఎవరైనా కంపల్సరీ చేసి తీరాలి. కానీ కొంతమంది మేము దేవుణ్ణి నమ్మమండి, ఏదో సేవ చేస్తామండి, నో. కొంతమంది సమాజ సేవ చేయమండి, భగవంతుడి సేవ చేస్తామండి అంటూ ఉంటారు. 2 ఇంపార్టెంటే. అటు మనకి 2 కళ్ళు కదా, 2 నేత్రాలు. నీకు ఏ కన్ను కావాలంటే ఏం చెప్తాం? 2 కావాలి. అలాగే ఇటు ఒక కన్ను భగవంతుడి సేవ అయితే, ఇంకో కన్ను సమాజ సేవ. 2 మనిషికి చాలా చాలా అవసరం. కనుక మనం ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారి యాగం చేస్తున్నాం. ఈ యాగానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా రేపు మార్చి 2వ తేదీన భూమి పూజ జరుగుతుంది. ఎడ్లు నాగలి పెట్టి భూమి దున్నుతారు. దాన్ని కర్షణ మహోత్సవం అంటారు. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి సుమారు 108 జంటలు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి అందరూ వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేస్తారు. ఇలా చేయడం వల్ల దీన్ని కర్షణ మహోత్సవం అంటారు. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం, శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం మనకి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం భద్రాచలంలో ఉండేటువంటి వేద ఆగమ పండితులందరూ, అలాగే అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా అహోబిల జీర్ స్వామి, అలాగే శ్రీ శ్రీ దేవనాథ్ జీర్ స్వామి, అలాగే అష్టాక్షరి జీర్ స్వామి తదితర పెద్దలందరూ వేయించేసి మంగళాశాసనాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యాగంలో సుమంగళి పూజ అని ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి స్త్రీమూర్తి సుమంగళిగా వర్ధిల్లాలని, నిండు నూరేళ్లు తన భర్తతో ప్రేమానురాగాలు పంచుకుంటూ సంతోషంగా ఉండాలని మనం సుమంగళి పూజ కూడా చేస్తున్నాం. అలాగే అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, అందులో దీపోత్సవం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొస్తూ, మనం ఏం తీసుకురాక్కర్లేదు, పెద్దలు ఎప్పుడో ఒక మంచి మార్గం వేశారు. ఇది అద్భుతమైనటువంటి భద్రాచలం. రామయ్య పేరు చెప్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. మనకి అయోధ్య రాముడు, అయోధ్యలో రాముడు పుట్టినా మనకి భద్రాచలం అంటే చాలు, రామచంద్రుడు అంటే చాలు. ఇదంతా కూడా రామయ్య తన పాదంతో ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని అంతటినీ పునీతం చేశాడు. ఇక్కడ ఈ భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, భాగ్యవంతులు. కనుక ఇటువంటి భద్రాచల పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో, పుణ్యనది గోదావరి అనేది నదీ తీరంలో, ముఖ్యంగా అక్కడ మనకి గుండాల దగ్గర ఉష్ణగుండం అని దానికి ఒక పేరు ఉందిట ప్రత్యేకంగా. అటువంటి ఉష్ణగుండం పదఛాయలో రామయ్య చల్లని చూపులతోటి మనం ఈ అమ్మవారి యాగాన్ని చేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీ 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 చిన్నజీర స్వామి మంగళాశాసనాలతో, ముఖ్యంగా పీతాంబరం వేణుగోపాలాచార్య గారు, వెంకటరమణ గారి యొక్క ఆశస్సులతోటి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం.
అందరికీ స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ.